భారీ వర్షాలు గుంటూరు పల్నాడు జిల్లాల్లో బీభత్సం క్రియేట్ చేస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు తెగిపోతున్నాయి. పంట పొలాలు నీట మునుగుతున్నాయి. రహదారులపై మోకాల లోతు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షాలకి చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజల్లో భయం కనిపిస్తోంది. బిక్కుబిక్కుమంటూ వాళ్ళు కాలం వెల్లడిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటది భారీ వర్షాలు గుంటూరు పల్నాడు జిల్లాలో బీభత్సం క్రియేట్ చేస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. కరెంటు లేదు. సో అక్కడ లేటెస్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు తెలుసుకుందాము. మా ప్రతినిధి వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? ఇంకా వర్షం పడుతూ ఉందా? అండ్ ముందస్తు జాగ్రత్త చర్యలు ఎటువంటి చేపడుతూ ఉన్నారు? గుంటూరు జిల్లాలో మళ్లీ వర్షం మొదలైంది. గత అర్ధరాత్రి కురిసిన ఆ భారీ వర్షానికి గుంటూరు జిల్లాలోతో పాటు పల్నాడు జిల్లాలో చాలా ప్రాంతంలో ఇల్లు అదేవిధంగా పొలాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆ గుంటూరు నడి ఒడ్డున ఉన్న ప్రధాన ఏరియాలు కూడా నీటికి పూర్తిగా మునిగిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం గుంటూరు మెయిన్ అండర్ పాస్ దగ్గర ఉన్నాము. అక్కడ చూసుకున్నట్టయితే ఉదయం మొత్తం పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. వాహనాలు పూర్తిగా అటువైపు వెళ్ళలేని పరిస్థితి. అయితే ఇప్పుడు కొద్దిగా వర్షం పొద్దున్న నుంచి వర్షం లేని నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రస్తుతానికైతే వాహనాలు వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. మళ్లీ గుంటూరులో వర్షం ప్రారంభమైంది. రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి వాతావరణ శాఖ కూడా హై అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అటు ఆ గుంటూరుతో పాటు పల్నాడు జిల్లా ప్రాంత ప్రజలందరూ కూడా భయానందకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత అర్ధరాత్రి ఒకసారి వరద ఉధృతంగా రావడంతో అటు గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలు పూర్తిగా ఆ వరద నీటితో ఇళ్లన్నీ కూడా మునిగిపోయాయి. పొలాలు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇళ్లలో సామాన్లతో పాటు అదేవిధంగా వెహికల్స్ అన్ని కూడా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అటు గుంటూరు టౌన్లతో పాటు మిగిలిన అనేక ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొకసారి వర్షం మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత అర్ధరాత్రి నుంచి కూడా కాన్షియస్ గా వరద నది కూడా ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో ఇళ్లకే పూర్తిగా పరిమితం అయ్యారు. కింద ఎవరైతే కొద్దిగా లోతట్టు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ఈ వరద నీటితో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. ఆ పెద్దకాకని, రత్నాల చెరువు, అదేవిధంగా అనేక ప్రాంతాలు మంగళగిరి నియోజకవర్గంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ వరద ఉధృతి అనేది కూడా ఎక్కువగా కనిపిస్తా ఉంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ కూడా అంతరాయం కలగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా ఓవరాల్ గా మరొకసారి గుంటూరులో అయితే వర్షం మొదలైంది. రాబోయే 2 రోజుల్లో కూడా అటు వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు మళ్లీ ఎగువ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. వరదలు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ అర్ధరాత్రికి ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భయపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత అర్ధరాత్రి వచ్చిన వరద నుంచి ఇంకా వాళ్ళందరూ కూడా ఆ షాక్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కోలుకోలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పూర్తిగా ఇళ్లలోకి నీరు వెళ్ళిపోవడంతో వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్లి వాళ్ళతో మాట్లాడిస్తున్నా ఉంటే మాకు ఎవరు కూడా సహాయక చర్యలు చేయలేదు. కనీసం వాటర్ ప్యాకెట్లు కానీ మిగిలిన ఎటువంటి ఆహార పదార్థాలు కూడా పంచలేదని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మరొకసారి ఆ గుంటూరులో వర్షం అయితే మొదలైంది. కాన్స్టిట్యూన్స్ గా గంట నుంచి కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతి అన్నది కూడా చాలా ప్రాంతాల్లో ముంచేసిందని కూడా చెప్పొచ్చు. మరొకసారి వర్షం మొదలవుతున్న నేపథ్యంలో సాయంత్రం అర్ధరాత్రి ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఎటువంటి భయానక పరిస్థితులు వస్తాయని చెప్పి వీళ్ళందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సౌజన్య. ఎస్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అది మనం చూస్తే గుంటూరు పల్నాడు జిల్లాల్లో రాత్రి కురిసిన భారీ వర్షం ధాటికి అక్కడంతా కూడా అస్తవ్యస్తంగా మారిన సిచ్యువేషన్ ని చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పటి వరకు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదంటూ కూడా లోతట్టు ప్రాంత ప్రజలు చెప్పినట్లుగా మా ప్రతినిధి వినయ్ చెప్తూ ఉన్నారు.